యాలాల మండలం బషీర్మియా తాండా సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఏర్పాటవుతున్న నూతన గంజ్ విషయంలో నాడు విమర్శించిన నాయకులు నేడు మద్దతు తెలుపుతున్నారని మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ ఆరోపించారు. నాడు రైతుల దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం భూమిని లాక్కుంటున్నదని అన్న నాయకులు నేడు వారే లాక్కుంటున్నారంటూ మిత్రు నాయక్ మండిపడ్డారు. 30 ఎకరాల భూమిలో సుమారు 10 మంది రైతులు భూములను కోల్పోతున్నారని, వారికి సరైన న్యాయం చేయాలని మిత్రు నాయక్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు, బషీర్మియా తాండా. ఈ మార్కెట్ యార్డ్కి 30 ఎకరాల భూమి గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నదంటే, ఇంతకుముందు ఉన్న దారాసింగ్ వాళ్ళు ఏమన్నారంటే ఆ భూమిని ఏ విధంగా తీసుకుంటారు, కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది, రైతుల దగ్గర గుంజుకుంటుందని ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ టీవీలలో కానీ ఛానల్లో అందరికీ ఇచ్చిండు. మళ్ళీ తర్వాత అదే పనిని అదే దారాసింగ్ ఈ పేపర్ చిత్తు పేపర్ అని అన్ని మళ్ళీ అదే పనిని ఆయననే ఒక కాంట్రాక్ట్లో తీసుకొని మళ్ళీ రైతులకు అన్యాయం అవుతుంది. 10 మంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఆదుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు అడిగితే కేసులు చేసి జైలు పంపించుడు, ఇది చేసుడు అది చేసుడే ఉండే. వాళ్ళు రైతులు రావాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ పనికి ఒకరిద్దరంటే ఏమైనా చేయొచ్చు. 30 ఎకరాల భూమి పోతుంది, రైతులు 10 మంది రైతులు లాస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. నేను 15 రోజుల్లో సర్వే చేపించి ఇస్తా అంటా. నేను దారాసింగ్ కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే ఇంతకుముందు ఏమన్నాడంటే నేను వస్తే ఆ మార్కెట్ యార్డ్ ఓనియను, వాళ్ళు కావాలని గుంజుతున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి, మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వము 30 ఎకరాల భూమిని కాకుండా ఇంకా 35 ఎకరాలు కావాలంట అని మళ్ళా సర్వే పెట్టి 4, 5, 6, 7, 8 రోజుల వరకు సర్వే చేసుకుంటే రైతులకు ఏడా చూపించట్లేదు. కాబట్టి రైతులకు న్యాయం చేయాలని నేను తాండా నుంచి కోరుకుంటున్నాను. సిటీ కేబుల్